మృగసర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైన చేపమందు పంపిణీ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చేపమందు పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటల వరకు జరగనుంది. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం 1,60,000 చేప పిల్లలు సిద్ధం చేయక నిన్న సాయంత్రం 5 గంటల వరకు 60,000కు పైగా భక్తులు చేపమందు వేసుకున్నారు. చేపమందు పొందేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 30 కౌంటర్లకు పైగా ఏర్పాటు చేసిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోకెన్ తీసుకున్న వారికే చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మరింత సమాచారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, ప్రస్తుతం ఈ రోజు రెండవ రోజు చేప ప్రసాదం పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది? హరిత, రెండవ రోజు చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ కి పెద్ద ఎత్తున క్యూ కడతా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి అంటే మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఎక్కువగా జనాలు అనేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వస్తూ ఉన్నారు. నిన్న మొదలైన చేపమందు ప్రసాదం అయితే రెండవ రోజు కొనసాగుతుంది. దాదాపు నిన్న ఉదయం 10 గంటలుగా ఈ చేపమందు ప్రసాదం అనేది మొదలైంది. అప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు 60,000 మంది ఈ చేపమందు వేసుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. చేపమందు ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి మృగశిర కార్తె రోజు ఒక్కసారి వేసే ఈ చేపమందు కోసం అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది మనకు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వంకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా కూడా ఇటు మహిళలకు కావచ్చు, దాంతోపాటు వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కూడా చూసాము, కౌంటర్ పద్ధతిలో టికెట్ కౌంటర్ పద్ధతిలో మాత్రం ఇక్కడ మనకు చేపమందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ చేపమందు ప్రసాదం అనేది ఇస్తున్నారు. అదే విధంగా నిన్న చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటలకైతే ఈ చేపమందు ప్రసాదం అయితే కొనసాగింది, ప్రారంభమైంది. మంత్రుల చేత ఈ చేపమందు ప్రసాదం ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా నిన్న ఉదయం 6 గంటల ప్రాంతము 6 నుంచి 7 గంటల ప్రాంతంలో టోకెన్ తీసుకున్న వారు గేట్స్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా రావడంతో హెవీ క్రౌడ్ అయి నిన్న ఒకరు చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఈ రోజు అట్లాంటివి ఏవి కాకుండా అన్ని విధాలుగా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇటు భక్తుని కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 200లకు పైగా వాలంటీర్లతో ఇక్కడ చేపమందు ప్రసాదం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, దాదాపు 30 కౌంటర్లకు పైగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే అయితే ఈ రోజు అయితే ఈ చేపమందు కార్యక్రమం దాదాపు 11 గంటల వరకు అయితే కొనసాగనుంది. 11 గంటల తర్వాత ఇటు చేపమందు ప్రసాదంకి సంబంధించి భక్తుని కుటుంబ సభ్యుల ఇంటి దగ్గర దూద్ బౌలీలో 2 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ రోజు దాంతోపాటు రేపు ఈ చేపమందు ప్రసాదం వారి ఇంటి దగ్గరనైతే పంపనున్నట్లయితే ఇప్పటికే భక్తుని కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారో కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది మనకు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చేపమందు తీసుకున్న తర్వాత కూడా ఇటు పత్యంకి సంబంధించి కూడా అక్కడ పాంప్లెట్స్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ పాంప్లెట్కి సంబంధించిన కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు పత్యం ఏ విధంగా చేయాలో అది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా ఇక్కడ పాంప్లెట్స్ పంపడానికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ అనేది మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అయితే చేపమందు ప్రసాదానికి సంబంధించి హెవీ క్రౌడ్ మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ లో కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు 11 గంటల వరకు అయితే మనకు ఇదే క్రౌడ్ ఇక్కడ కొనసాగనుంది. హరిత, థ్యాంక్ యూ కల్పన.